మనకి దేవుడు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన మాటలు విని ఈ అదృష్టాన్ని మనకు అనుగ్రహించారు. దేవునికి సమస్త మహిమ ప్రభావ ఘనతలు కలుగును గాక. మెయిన్ ఆమేన్. మెయిన్ మెయిన్ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యూత్ మీటింగ్ కొరకు మనం ప్రార్థించడమే కాదు, మనము ఆత్మీయంగా ఉన్నత స్థానములో కూడా వెళ్ళాలి. ఆత్మీయంగా మన అనుభవాలు కూడా ఉన్నతమైనటువంటి అనుభవాల్లోకి మారాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొందరి జీవితాల్లో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి, రోజులు మారుతూనే ఉంటాయి, క్రొత్త నెలల్లోకి అడుగు పెడుతూనే ఉంటారు. కానీ వారు బ్రతుకు చూస్తే అదే భక్తి, అదే ప్రార్థన. అవసరమైతే ఇంకాస్త ప్రార్థన తగ్గుద్దేమో గాని ప్రార్థన పెరిగిందంటూ లేదు, వాక్యంలో ఎదిగిందంటూ లేదు. పౌలు గారు కూడా పత్రికల్లో మాట్లాడుతూ కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల్లాగా ఉండాల్సిన వాళ్ళు. మీ స్థాయి బోధించే స్థాయి. బోధించే స్థాయిలా ఉండాల్సిన మీకు ఈ రోజున మూల పాఠాలు చెప్పాల్సి వస్తుందంటే ఆ నూతన అనుభవంలోకి మీరు రావట్లేదు. ఆ నూతన అనుభవంలోకి రావట్లేదు కాబట్టి మీరు ఎదగాలని పౌలు గారు కన్నీటితో వారితో మాట్లాడారు. ఈ రోజున మనం కూడా భక్తుడైన దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించయ్యా. నేనైతే ఎక్కలేనయ్యా, నాకైతే ఆశ ఉంది కొండ ఎక్కాలని. ఇప్పుడు ఎక్కలేని ఈ ఎత్తైన కొండకి నీవే నన్ను ఎక్కించగలిగిన వాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నీవు కూడా ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా, నా జీవితంలో కూడా నా వల్లైతే కావట్లేదయ్యా, నేను అనుకున్నంత పరిశుద్ధత ఉండలేకపోతున్నాను, నా ప్రార్థన జీవితాన్ని పెంచుకుందాం అనుకుంటున్నాను, కానీ నా వల్లైతే కావట్లేదు. కానీ నేను ఎక్కలేనంత ఆ కొండ లాంటి ఆత్మీయ పరిస్థితిలోకి నన్ను ఎక్కించయ్యా, నన్ను ఎక్కించయ్యా అని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అదే భక్తి, అదే ప్రార్థన, అదే జీవితం లేదండి. ఒక ఉన్నత అనుభవంలోకి మనందరం రావాలి. ఒక ఉన్నత అనుభవంలోకి మనందరం ఉండాలి. దావీదు మాట్లాడిన మాటను మనం చదువుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 61వ సంకీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా ప్రాణము తల్లడిల్లగా భూదికంతముల నుండి బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నన్ను ఎక్కించుము, నన్ను ఎక్కించుము. భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించయ్యా. నేనైతే ఎక్కలేను, నా వల్ల కాదు, నన్ను ఎక్కించు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మనము ఏమని ప్రార్థించాలంటే, అయ్యా, నా వల్ల కాదు రోజంతా ప్రార్థన చేయడం, నా వల్ల కాదు ఆ ఉద్యోగాన్ని సాధించడం, నా వల్ల కాదు, నేను చేయలేను. కానీ అది చేయలేనిదైనా నా వల్ల కాదు, నా సామర్థ్యం కాదు, నా పరిస్థితి కాదు, నీవు సమస్తము ఎరిగినటువంటి దేవుడవు. నన్ను బట్టి కాదు దేవా, నీవే నన్ను ఒక ఉన్నత స్థానంలోకి నన్ను తీసుకెళ్ళయ్యా అని ప్రార్థన చేయాలి. ఒకసారి మోషే గొర్రెలు కాచుకుంటూ ఒక కొండ మీదకి వెళ్ళాడు, ఎక్కలేని కొండ. ఆ ఎక్కలేని కొండకి అనుకోకుండా వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అక్కడ పొదైతే మండుతుంది, కానీ అది కాలిపోవట్లేదు. అదేంటో చూడాలి, ఆ వింతేంటో చూడాలి. మండినది కాలి బూడిదవ్వాలి కదా, అక్కడ మండుతుంది కానీ బూడిదవ్వట్లేదే. అది బూడిదవ్వట్లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, ఆ వింతను చూడాలని ఆసక్తితో ఆయన అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ముందు నీ చెప్పులు విడిచి రాయా అని చెప్తాడు. ఎప్పుడైతే చెప్పులు విడిచి, చెప్పులు అంటే శరీర క్రియలు అని అర్థం. నీవు ఎక్కలేని ఆ ఎత్తైన కొండ అనుభవంలోకి రావాలంటే చెప్పులు అనేటువంటి శరీర క్రియలు నీవు విడిచిపెట్టాలి. ఈరోజు చాలా మంది శరీర క్రియలు జరిగిస్తూనే
నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నేను ఆత్మీయంగా మంచి స్థితిలో ఉండాలి, నేను బాగా బలపడాలి, నేను దేవునిలో బాగా నిలబడాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చాలామంది ఏవేవో ప్లాన్స్ వేసుకుంటారు. కానీ నువ్వు శరీర కార్యాలు పక్కన పెట్టాలి. శరీర కార్యాలు అవేవనగా ఏంటవి? గలతీ పత్రికలో స్పష్టంగా ఉంటాయి, చదవండి ఒక్కసారి. శరీర కార్యములు ఏవనగా, త్వరగా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా అవేవనగా జారత్వము, జారత్వము, అపవిత్రత, వివాహం కాకముందు చేసేటువంటి కామాతురతో చేసేటువంటి పాపము జారత్వము, అపవిత్రత, పవిత్రత లేకపోవడం అపవిత్రత, కాముకత్వము, కామముతో నిండినటువంటి తత్వం అంటే కామముతో కూడిన స్వభావం, విగ్రహారాధన, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకు విగ్రహం. దాన్ని ఎక్కువగా మనము ప్రేమించడమే కాకుండా దానికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ దానితో ఎక్కువ గడపాలని మనం కోరుకుంటే అదే ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని ఆరాధించడమే విగ్రహారాధన. ఇది కూడా శరీర కార్యాలలో ఒకటి. శరీరం కోరుకున్నటువంటి కార్యాలలో విగ్రహం కూడా ఒకటట. ఈ విగ్రహారాధన కూడా ఒక పాపంగా ఇక్కడ చెప్పబడింది. మనం ఇప్పటి వరకు చూసిన వాటిల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి, అవి స్పష్టంగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి, అవి చాలా స్పష్టంగా రాయబడ్డాయని ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. తర్వాత వ్యభిచారము, అభిచారం అమ్మది. అభిచారం, అభిచారము అంటే మంత్ర ప్రయోగం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మంత్ర ప్రయోగాలు చేస్తుంటారు చూడండి, పూజలకు సంబంధించినవి, దానిని అభిచారము అంటారు, మంత్ర ప్రయోగం. తర్వాత ద్వేషములు, ద్వేషము, ద్వేషములు, కలహము, కలహములు, గొడవలు, మత్సరములు, లు, క్రోధములు, క్రోధములు, అంటే కోపం మనసులో పెట్టుకోవడం, కక్షలు, కక్ష, పగ పెట్టుకోవడం, భేదములు, ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూడటం, అంటే ఒక మాటలో చెప్పాలంటే భేదం చూపించడం. తర్వాత విమతములు, విమతములు అంటే తప్పుడు బోధలు అని అర్థం. విమతములు తప్పుడు బోధలు అసూయలు, అంటే కుళ్ళు, మత్తతులు, మత్తతులు అంటే హత్యతో కూడి ఒకరు బాగుపడటం ఇష్టం లేక చంపడం. ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన మొదలైనవి. ఆటపాటలు. ఇవన్నీ ఏంటంట? శరీర కార్యం. ఇప్పుడు నువ్వు ఉన్నత అనుభవంలోకి వెళ్ళాలంటే వీటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విసర్జించాలి. వీటిని విడిచిపెట్టి విసర్జించి ముందుకెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు చెప్పులని శరీర కార్యాలతో ఎందుకు పోల్చడం జరిగిందంటే, ఆనాటి కాలంలో చెప్పులను చర్మంతో తయారు చేస్తారు. అక్కడ అంతా కూడా ముళ్ళ కంప, అక్కడంతా ఉన్నప్పుడు చెప్పులు వేసుకోమనాలి. అక్కడ దేవుడు చెప్పులు విడిచిపెట్టమనడానికి ఒక కారణం ఉంది. సరే, పరిశుద్ధత కోసం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక పాఠం కూడా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. మనం కూడా మోషేలాగా నూతన అనుభవం. ఈరోజు చాలా మందికి ఆశ ఉంటుంది, అన్నయ్య నేను దర్శనాలు చూడాలి, నేను చెప్పాలి, జరగబోయే దేవుడు నాకు చూపించాలి, ఒక గొప్ప అభిషేకంతో నేను నింపబడాలి, క్రొత్త భాషలు మాట్లాడాలి, దేవుని కొరకు బహుబలంగా వాడబడాలి, బలమైన పాత్రగా ఆశ ఉంది. నువ్వు దేవుని కొరకు తాపత్రయం ఉంది. మోషేకు కూడా అంతే. అది అక్కడ ఏం జరుగుతుందో చూడాలని వచ్చాడు. ఆయనకి స్పష్టంగా దేవునిదని కూడా తెలియదు. నీకేమో స్పష్టతనం తెలిసి నువ్వు వస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆశ ఉంది బిడ్డ, నాకు నువ్వు కావాలి, రా, నీ ఆశను బట్టి నేను నిన్ను వాడుకుంటా. కానీ నువ్వేం చేయాలి? చెప్పులు విడిచిపెట్టాయా? శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయా? విడిచిపెట్టు. ఇక్కడ నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా నాలో ఉండకూడదయ్యా, నాలో ఉండకూడదయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో
నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఈ శరీర కార్యాలు నాలో పని చేయకూడదయ్యా. అయ్యో అవునయ్యా, నేను కామాతురతతో ఉన్నానయ్యా, నీకంటే ఎక్కువ మనుషుల్ని ప్రేమిస్తున్నానయ్యా. అయ్యా నాలో ద్వేషం ఉందయ్యా, నేను కక్ష పెట్టుకొని ఉన్నాయా, అల్లరి ఎక్కువైపోతుందయ్యా, పనికి మాలిన తనంగా ఉంటున్నానయ్యా. అయ్యా నా స్వభావం బాలేదు, నా తలంపులు బాలేదు, నా నడక బాలేదు. అయ్యా నేను ఉన్నత అనుభవంలోకి వెళ్లకుండా ఏవైతే నన్ను అడ్డుకుంటున్నాయో, ఏవైతే నాకు అడ్డుబండగా ఉన్నాయో, యేసు నామములో అవి తొలగిపోవునట్లుగా తగిన జ్ఞానం నాకు ఇవ్వండి, తగిన పరిశుద్ధత నాకు ఇవ్వండి అని వాటిని పొందుకోవడానికి దేవుణ్ణి అడగాలి. వాటిని దేవుని ఎదుట విడిచిపెట్టాలి. వాటిని దేవుడి ఎదుట వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మోషే దేవుడి చెప్పులు విడువు అన్న వెంటనే ఆ శరీర కార్యాలు విడిచి ఆయన వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, నువ్వెవరివయ్యా, నువ్వెవరివి నువ్వెవరివి అని అడిగినప్పుడు దేవుడు ఆయనకు ఓ మాట చెప్తాడు. నిర్గమాకాండం 3:14 ఏం చెప్పాడు చూడండి. నిర్గమాకాండం 3:14 అందుకు దేవుడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. దేవుడు ఎంత స్పష్టంగా అయ్యా నువ్వెవరయ్యా అని మోషే నేను ఉన్నవాడను. ఏం దేవుడు నేను యెహోవానని చెప్పుకోవచ్చు కదా. అంటే మోషేకి ఆయన స్వభావాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. ఆయన ఎలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు, ఒక నూతన ప్రత్యక్షత మోషేది. నూతన ప్రత్యక్షత, నేను ఉన్నవాడను. మన దేవుడు ఎవరో తెలుసా? ఉన్నవాడు. ఆ నూతన ప్రత్యక్షత, ఆయన ఉన్నవాడని, ఆయన ఉన్న దేవుడు అని. ఈరోజు చాలామంది దేవుడు లేడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వేళలో దేవుడు ఉన్నవాడని కనిపెట్టేటువంటి ఆ ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుడు మీకు అనుగ్రహించిన ఆ ఉన్నవాడని నువ్వు కనిపెట్టాలి. దేవుడు ఉన్నాడంటండి ఇది కాదిక. ఆయన ఉన్నవాడు, నేను అనుభవించాను ఆయన శక్తిని. ఆయన ఉన్నవాడు, నేను ఆయన శక్తితో నింపబడ్డాను. ఆయన ఉన్నవాడు నాతో మాట్లాడాడు. ఆయన ఉన్నవాడు నన్ను దర్శించాడు. ఆయన ఉన్నవాడు అనేటువంటి ఒక ఉన్నవాడని ప్రత్యక్షత నీవు పొందాలి. ఉన్న దేవుడు అనే ప్రత్యక్షత నువ్వు పొందాలి. అందుకని ఈ ప్రార్థనలో ఆయన ఉన్నాడని, ఐగుప్తు అద్భుతాల్లో ఆయన ఉన్నవాడిగా ఉన్నాడు చెప్పాడు. నేను ఉన్నవాడని అన్నాడు. మోషే కష్ట సమయంలో మోషేని విడిచిపెట్టలా. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా, శత్రువులు వెనుకలా ఉన్నవాడు ఉన్నాడు, ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఈరోజు ఉన్న దేవుడిని మనందరము మన అనుభవములతో అనుభవించదుముగాక. అనుభవముగా దేవుని యొక్క ఉన్నతనం, ఆయన ఉన్నవాడు. చాలా మంది అంటారు, ఏడి కనబడడే. మీకు ఈ మధ్యనే చెప్పాను, దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నామని. ఆయన కనబడకపోయినా ఆయన ఉన్నాడనే ఉనికిని మనం పసిగట్టాలి. ఆయన ఉన్నాడనేటువంటి ఉనికిని మనం తెలుసుకోగలగాలి. ఆ విధమైన ప్రత్యక్షత దేవుడిచ్చును గాక. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? నేను ఉన్నవాడననే ఒక ప్రత్యక్షత మోషేకి తెలియచేశాడు. ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కాక తర్వాత ఉన్నవాడును అనువాడునై ఉన్నాడని మోషే అనువాడు. తర్వాత కిందకు వచ్చేసరికి నువ్వు ఎవరై అంటే ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడను అంటాడు. ఏ దేవుడట? అబ్రహాము దేవుడు. అదేంటి, మా పితరుడైన అబ్రహాం దేవుడివి నువ్వు, ఏం చేసావు మా పితరుడితో? బొమ్మలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు అబ్రాం. బొమ్మలు అమ్ముకొని తిరుగుతున్నప్పుడు బైబిల్లో అయితే లేదు కానీ చరిత్ర గ్రంథాల్లో ఉంది. ఒక రోజట, నేను అమ్ముతున్న ఈ బొమ్మలలో నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలని అన్నాడట. అప్పుడు తాను అమ్మే బొమ్మ మాట్లాడలేదు, కానీ ఒక స్వరం అబ్రహాముకి వినిపిస్తుంది. అబ్రామా, నీవు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరు. అప్పుడు అబ్రాము ఆయన మాటను నమ్మి బయలుదేరాడు. అబ్రాము దేవుడని అర్థం ఏంటో తెలుసా? మాట్లాడే దేవుడని. ఇప్పుడు నీ దేవుడు ఉన్నవాడనే ప్రత్యక్షతను పొందాలి. ఆయన మాట్లాడే దేవుడనే ప్రత్యక్షతను పొందాలి. మాట్లాడే దేవుడు. నీ దేవుడు నోరుండి మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. అందుకనే పాడతాం కదా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు. మాట్లాడేసే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతారయ్యా? కళ ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా?
దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? పాట ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? ఇతరుల జీవితం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? స్వరం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? అనుభవాల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడయ్యా? శ్రమల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ దేవుడు మాట్లాడే పద్ధతులు. అందరితో ఒకేలాగా మాట్లాడాడు ఆయన. గిద్యోనుతో మాట్లాడిన విధానం వేరు, మోషేతో మాట్లాడిన విధానం వేరు, అబ్రాముతో మాట్లాడిన విధానం వేరు, ఏలియాతో మాట్లాడిన విధానం వేరు. ఏ విధానమైనా ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆ మాట్లాడే ప్రత్యక్షతను పొందాలి. అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో ఏ కోణంలో అయినా నీ మాట నాకు కావాలయ్యా, నీవు మాట్లాడపోతే నేను ఉండలేనయ్యా. దైవజనులు ఒక పాట రాశారు. ఎలా రాశారంటే అనుభవాలతో రాశారు. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిత్తూర కరువాయేని, నీవు పెదవిప్పిన రోజునా. బా, నువ్వు మాట్లాడితే చాలయ్యా, నేను బతికేస్తానయ్యా. ఒక్క మాట మాట్లాడయ్యా, జీవించేస్తానయ్యా. ఒక్క మాట మాట్లాడితే చాలయ్యా. అయ్యా నా జీవితం ఇక ధన్యమైపోద్దని మాట్లాడే దేవుని మాట ప్రత్యక్షత పొందాలి. ఎంతమంది మీరు కనిపెడుతున్నారు నాతో మాట్లాడని? వాక్యం ద్వారైనా దేవుడు మాట్లాడతాడు, ఎట్లయినా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. తర్వాత ఎవరయ్యా? ఎవరయ్యా? ఇస్సాకు దేవుడు అన్నాడు. ఏం చేశాడు ఇస్సాకు జీవితంలో ఈ దేవుడు? శత్రువులు వచ్చేసి బావులు పూర్తి చేశారు. దేశం కాని దేశానికి వెళ్ళి విత్తనం విత్తాడు. అతడు విత్తనము విత్తినప్పుడు మొదట కొంచెమే ఉన్న క్రమక్రమముగా అభివృద్ధి నొందాడు. ఇస్సాకు దేవుడు అంటే అభివృద్ధి పరిచే దేవుడు. ఆదికాండం 26:12-13 ఉంటుంది. ఇస్సాకు దేవుడు అంటే అభివృద్ధి పరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో అభివృద్ధి లేదేమో, ఈ ప్రార్థనలు చేయడం ద్వారా దేవుడు నిన్ను అభివృద్ధి పదములో నడిపించబోతున్నాడు, అభివృద్ధి మార్గంలో నడిపించబోతున్నాడు. అభివృద్ధి ఆయన నీకు ఇవ్వబోతు. ఎందుకో తెలుసా? ఆయన ఇస్సాకు దేవుడు. ఎవరైనా ఇస్సాకు దేవుడు అంటే అభివృద్ధి పరిచే దేవుడు. తర్వాత ఎవరయ్యా? యాకోబు దేవుడును. ఏం యాకోబుకి ఏం చేసావు? యాకోబు ఒకప్పుడు మోసగాడని అర్థం, ఇప్పుడు నాతో పోరాడువాడు. మార్చే దేవుడు. మోసగాడాలని పిలువబడిన వాడిని కూడా ఆయన పోరాడు అనిగా మార్చే దేవుడు. ఈ రోజున ఈ దేవుడు ఈ అనుభవం పొందాలి. నువ్వు ప్రార్థిస్తున్న వారి జీవితంలో ఆయన మారుస్తాడు. ఏదైనా చేయగలిగిన వాడు, కథ మొత్తం మార్చగలిగిన వాడు, మార్చే దేవుడు ఆయన. ఎంతటి మూర్ఖుడినైనా మారుస్తాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు, కఠిన హృదయాలను కరిగించిన దేవుడు, మాట్లాడే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, మార్చే దేవుడు, ఏదైనా మార్చే దేవుడు, ఎట్లాంటి మక్క తిక్క చేసే దేవుడు. చెరసాల్లో ఉన్నోని సింహాసనం ఎక్కించేవాడు, సింహాసనం మీద ఉన్నోని గడ్డి తినిపించేవాడు, ఏదైనా చేస్తాడు. ఆయన మారుస్తాడు, 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 మారుస్తాడు. కట్ చేస్తే కథ మార్చేస్తాడు. అటువంటి మార్చే దేవుడు. ఈ అనుభవాల ద్వారా చూడాలా. యెహోవానని డైరెక్ట్ చెప్పేయచ్చు, కానీ ఈ మోషే దేవుని అనుభవాల ద్వారా కనిపెట్టాలి. ఏమిటి అనుభవం? ఆయన ఉన్నవాడని, మాట్లాడేవాడని, అభివృద్ధి పరిచేవాడని, ఏదైనా మార్చేవాడని తెలియాలి. అదే ఉన్నత అనుభవం. ఇప్పటి వరకు నువ్వు ఏ అనుభవాల్లో ఉన్నావో ఉన్నత అనుభవంలోకి వెళ్ళి ఆ కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఎత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమన్నాడు. అనుకోని రీతిగా కొండెక్కినటువంటి మోషే జీవితంలో జరిగిన అనుభవాలు మేము చూసాం. ఉన్నవాడవని, మాట్లాడేవాడవని, అభివృద్ధి పరిచేవాడవని, ఏదైనా మార్చేవాడవని మేము విన్నాం. అయ్యా, మీరు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులు, మీరు గొప్ప కార్యం చేయమని నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు ప్రభా తండ్రి, ఎవరైతే ప్రభు ఈ వాక్యం విన్నారో వారి హృదయాలను బలపరిచి శక్తితో నింపి వారి జీవితాలలో ప్రభా నీ వాక్యాన్ని వారి అనుభవపూర్వకంగా అయ్యా వారి జీవితాల్లో నీ ఆత్మని పొందుకొని నీ ఆత్మ నడిపింపుకు అప్పగించుకున్నట్లుగా సిద్ధపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అమ్మా, ఇక రికార్డ్ ఆఫ్ చేయండి బ్రదర్. ఇక యూత్ మీటింగ్ కోసం మనం ప్రార్థన చేద్దాం.